అమ్మా ఏంటి ఇంకా అన్నం వండలేదు? రోజు వండి పెడితే తినటమే గానీ ఎప్పుడన్నా నాకు వంట చేసి పెట్టావారా? వెళ్ళి అన్నం వండిపో. సరే ఆ రైస్ కుక్కర్ లో 1 గ్లాస్ రైస్ కి ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలి? ఆ రైస్ కుక్కర్ లో అవ్వదు కానీ మన అనుష చెప్పిన అగరలో కుక్ చేద్దాం. ఏ రైస్ కుక్కర్ లో వద్దు, వెళ్ళి స్టవ్ మీద వండండి, అదే మంచిది. సరే మూడిట్లో వండి ఎందులో బాగుందో టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ముగ్గురం 1 కప్ రైస్ ని బాగా క్లీన్ చేసి అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. అన్నట్టు ఒక గ్లాస్ రైస్ కి ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలి? ఒక గ్లాస్ కి అయితే రైస్ కుక్కర్ లో 1 2 మీరైతే అన్ని లెక్కలు వేయాలి, నేనైతే వేళ్లతోనే పెట్టేస్తా. సర్లే ఇంక రైస్ వండుదామా? అమ్మేమో గ్యాస్ పైన, మేమిద్దరం ఎలక్ట్రిక్ కుక్కర్స్ లో కుక్ చేస్తున్నాం. చూద్దాం దేంట్లో రైస్ పర్ఫెక్ట్ గా అవుతుందో. అన్నిటికంటే ముందు అరౌండ్ 18 మినిట్స్ కి ఫస్ట్ గ్యాస్ పైన ఉన్న రైస్ కుక్ అయింది. కాకపోతే రైస్ కుక్ అయిపోయాక మినిమం 10 to 15 మినిట్స్ వెయిట్ చేయాలి, అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది. అండ్ సెకండ్ అరౌండ్ 40 మినిట్స్ కి రైస్ కుక్కర్ లో రైస్ కుక్ అయింది. ఈ రైస్ అయితే కొంచెం సాఫ్ట్ గా వాటరీగా అయింది. అలాగే రైస్ కుక్కర్ అయిన 40 మినిట్స్ కి అంటే 2 అవర్స్ కి స్లో కుక్కర్ లో రైస్ కుక్ అయింది. అండ్ ఇదైతే రైస్ ని పర్ఫెక్ట్ గా ఈవెన్ గా కుక్ చేసింది. అలాగే 1 అవర్ తర్వాత ఈ రైస్ ని అబ్జర్వ్ చేస్తే గ్యాస్ పైన కుక్ చేసిందేమో పైన పొడి పొడిగా ఉన్న లోపలంతా వాటరీగా అయిపోయింది. అదే రైస్ కుక్కర్ లో రైస్ అయితే ఫస్ట్ లో సాఫ్ట్ గా ఉన్నా గానీ ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయింది. కానీ ఈ స్లో కుక్కర్ లో కుక్ చేసింది మాత్రం సాఫ్ట్ గానే ఉంది. ఇంకా దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బటన్ యూజ్ చేసి రైస్ ని 24 అవర్స్ వరకు వామ్ గా ఉంచుకోవచ్చు. నువ్వు ఎన్ని చెప్పినా స్టవ్ మీద వండిందే బెస్ట్. మరి వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.